మనం తెలంగాణ స్టైల్ కారపూస చేయబోతున్నాం. ఎల్లిగడ్డ జీలకర్ర వేసి ఫస్ట్ మిక్సీ పట్టాలి. ఎల్లిపాయ జీలకర్ర మిక్సీ మంచిగా నీళ్ళు వేసుకుంటా మిక్సీ పట్టాలి. నీళ్ళు వేసుకుంటా ఆ రసం అంతా తీసి జల్లెట్లో వేసి వడగట్టి కింద నీళ్ళు వస్తాయి. ఆ జ్యూస్ తీసుకుంటూ మళ్ళీ వేసి మిక్సీలో అది పిప్పిని మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టాలి. అట్లా 2-3 సార్లు మిక్సీ పడితే జ్యూస్ మంచిగా వస్తుంది. ఆ జ్యూస్ రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత 3 కేజీల పిండి ఆడిచ్చిన నేను, శనగపిండి. తర్వాత ఉప్పు, కారం, తినే సోడా, ఈ ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు వేసిన తర్వాత కారం సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత సోడా వేయాలి. తర్వాత ఎల్లిపాయ జీలకర్ర నీళ్ళు ఇందాక తీసుకున్నాం కదా, ఆ నీళ్ళన్నీ వేసేయాలి. వేసి కలిపి మంచిగా తర్వాత మంచినీళ్ళు వేసుకుంటూ టైట్గా పిండి కలుపుకోవాలి ముందు. తర్వాత ఇలా రెడీ అవుతుంది. టైట్గానే కలపాలి, మెత్తగా కలపద్దు. కొంచెం టైట్గా కలుపుకొని ఈ కారపూస మిషన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి వేడి నూనెలో ఒత్తుకోవాలి. కారపూస రెడీ. ఈ మంచి కారపూసని వేడి ఛాయలో వేసుకొని పొద్దున్నే తింటే ఎంత బాగుంటుంది. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. మా పిల్లలు కూడా ఇప్పుడు అడుగుతారు, ఎప్పుడు చూసినా కారపూస కావాలి మాకని. అప్పుడప్పుడు అడిగితే చేస్తా అన్నమాట. 3 కేజీలు చేసిన ఈసారి తొలి ఏకాదశికి. మీరు కూడా ఛాయ్లో కారపూస ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాగానే కాదు, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలా వేడి కారపూస చేసుకోవాలి. ఓకే, మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, ఛాయ్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా. సరే అయితే నేనైతే మా పిల్లల కోసం ఒక డబ్బా నిండా చేసిన. 3 కేజీలు శనగపప్పు ఆడించి 3 కేజీలు చేసిన. ఒక డబ్బా నిండింది చూడండి. ఈ డబ్బా నిండా చేసిన నేను.